ప్రతిపత్తు కుబేరునికి, అగ్నికి, ఇంకోవైపు అశ్విని దేవతలకి ప్రధానం చెప్పుకున్నాం. ఇక చతుర్థికి ఒక ప్రత్యేకని చెప్పారు. ఈ చతుర్థి వ్రతం గణపతికి చాలా ప్రీతిపాత్రమైనది. దానికి సంబంధించి అనేకమైన చతుర్థి వ్రతాలు చెప్పారు. శ్రావణ చతుర్థి, భాద్రపద చతుర్థి ఇత్యాదులన్నీ కూడా ప్రధానంగా చెప్పబడుతున్నాయి. ఇందులో శుక్లపక్ష చతుర్థులు, కృష్ణపక్ష చతుర్థులు రెండింటికి విశేషమైన ప్రాధాన్యం ఉన్నది. కృష్ణపక్ష చతుర్థులని సంకష్టహర చతుర్థి అని చేయడం ఆనవాయితీ. ఇందులో మళ్ళీ శుక్లపక్ష చతుర్థుల్లో ఒక్కొక్క ప్రయోజనం కోసం ఒక్కొక్క రకమైన శుక్లపక్ష చతుర్థుల్ని చెప్తున్నారు. ఇందులో మాఘమాసంలో శుక్లపక్ష చతుర్థికి కూడా ఒక ప్రాధాన్యాన్ని చెప్పారు. అది ఉపవాస వ్రతంగా చేయాలన్నారు. మాఘమాసంలో శుక్లపక్ష చతుర్థి నిరాహారంగా ఉంటూ ఇందులో తిలల్ని దానం చేయడం, తిలలతో గణపతిని ఉద్దేశించి హోమం చేయడం ఇత్యాదులు విశేషంగా చెప్పారు. ఇందులో గణపతికి సంబంధించి కొన్ని ప్రధానమైనటువంటి మంత్రములు, నామములు కూడా ప్రస్తావించడం జరుగుతున్నది. అదేవిధంగా మార్గశీర్ష మాస శుక్లపక్ష చతుర్థి ఇది గణపతి పూజకి చాలా విశేషమని, విద్య, ఐశ్వర్యము, కీర్తి, ఆయువు, సంతానం వీటిని కలిగించడానికి ఈ మాస చతుర్థికి ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం ఉన్నది. అలాగే భాద్రపదం, దాని గురించి చెప్తూ భాద్రపదం అన్నారు. భద్రము అంటే శ్రేయస్సు, ఆ శ్రేయస్సుని ఇవ్వగలిగే గొప్ప స్థానం అట భద్రపదం అని. అందుకే ఈ భాద్రపదంలో గణపతి ఆరాధన ఉత్తమమైన శ్రేయస్సుని ప్రసాదిస్తుంది అని ఆ సమయంలో గణపతికి సంబంధించిన అనేక నామములు, మంత్ర విశేషాలు ఇక్కడ ప్రస్తావించబడుతున్నాయి. అవి మనకి ఇతర గ్రంథముల ద్వారా కూడా దొరుకుతూ ఉంటాయి. కానీ ఇందులో ప్రత్యేకించి గణపతికి సంబంధించిన కొన్ని నామములు వివరిస్తున్నారు. ఇవి 12 నామాలు ఇక్కడ చెప్తున్నారు. ఇవి స్మరణ మాత్రం చేత మనల్ని పవిత్రం చేస్తాయి. గణపూజ్యో వక్రతుండ, ఏకదంష్ట్రీ త్రయంబక, నీలగ్రీవో లంబోదరో, వికటో విఘ్నరాజక, ధూమ్రవర్ణో బాలచంద్రో, దశమస్తు వినాయక, గణపతి అస్థిముఖో ద్వాదశారే యజేష్గణం అని ఇక్కడ చెప్పబడుతున్న ఈ 12 రకాల గణపతి నామాలు 12 దళాలు ఒక పద్మం వలె భావన చేస్తూ, ఒక్కొక్క పద్మంలో ఒక్కొక్క నామాన్ని భావన చేస్తూ ఈ మధ్యలో ప్రధానమైన గణపతిని ఆరాధన చేయడం విశేషాన్ని ఇందులో చెప్తున్నాను. ఈ విధంగా గణపతికి సంబంధించిన నామములు చెప్తూ ఒక గణపతి గాయత్రి మంత్రములు వేదముల్లో చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక ప్రత్యేకమైన గణపతి గాయత్రి చెప్తున్నారు. మహాకర్ణాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయ. మహాకర్ణాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయ. ఇందులో గణపతిని కూడా ఆదిత్య మండల స్వరూపంగా చెప్పడం ఉన్నది. మనం ఆదిత్యునికి, శివునికి ఎలాగైతే అనుబంధాన్ని చెప్పామో గణపతికి ఆదిత్యునికి ఒక అనుబంధాన్ని చెప్తున్నారు. ఇది ప్రతివారు సాధనలో చేసుకోవచ్చు. ఉషక్కాల సమయంలో అంటే సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి 40 నిమిషముల పాటు గణపతి స్వరూపంగా సూర్యుని ఆరాధించితే అనేకములైనటువంటి విఘ్నములు తొలగి ఐశ్వర్యములు కలుగుతాయి. సాధారణంగా ఉషక్కాల పూజ ప్రియుడు. ఉషక్కాలము మళ్ళీ సాయం సంధ్యాకాలము, ఈ సంధ్యల్లో గణపతిని ఆరాధన చేయాలి. అంతేగాని అపరాహ్నము, అర్ధరాత్రము గణపతి మంత్రానికి కానీ గణపతి ఆరాధనకు కానీ తగదు. ఒక్క భాద్రపద మాస చతుర్థి నాడు మాత్రమే మధ్యాహ్న చతుర్థిని తీసుకోవాలి. ఇది ఇక్కడ వివరిస్తున్నారు. ఎందుకంటే గణపతి అనేది సృష్టి ఆది నుంచి ఉన్నటువంటి ఓంకార తత్వం. అతడే పార్వతీ పరమేశ్వర తనయుడుగా అవతరించాడు. అంతకు ముందు ఆయన ఉన్నాడు. పార్వతీ పరమేశ్వర తనయుడుగా అవతరించింది మాత్రం భాద్రపద మాసంలో శుద్ధ చరిత మధ్యాహ్న వేళ. అందుకు ఆ ఒక్కరోజు మాత్రం మధ్యాహ్న కాలం గ్రాహ్యం, మిగిలిన ఎప్పుడు కూడా ఉషక్కాలమే. అందుకే ఇక్కడ గణపతిని సూర్యమంత్రంతో మేళవించి చేయడం అనేక విధానాలు ఉన్నాయి. మనకు పనికొచ్చే 2-3 విధానాలు ఇక్కడ చెప్తున్నాం. ఉషక్కాలం 40 నిమిషాలు. ఈ సమయంలో మన శ్వాస 600 శ్వాసలు తీస్తాం. మొత్తం రోజు మొత్తం మీద 21,600 శ్వాసలు తీస్తామని మనకు యోగశాస్త్రం చెప్తుంది. ఇందులో మొదటి 600 శ్వాసలకి అధిపతి గణపతి. సరిగ్గా మూలాధారానికి ఎలా అధిపతో యోగంలో మూలాధారం మొదటిది, రోజులో ఉషక్కాలం మొదటిది, దేవతల్లో గణపతి మొదటివాడు, మంత్రాల్లో ఓంకారం మొదటిది. ఇవన్నీ గణపతి స్వరూపాలు. ఇది తెలుసుకోవచ్చు కదా. ఓంకారం గణపతి స్వరూపం, మూలాధారం గణపతి స్వరూపం, సూర్యోదయ సమయంలో 40 నిమిషాల కాలంలో సూర్యతత్వం గణపతి స్వరూపం. అందుకే సూర్యమండల స్థాయి శ్రీ మహాగణపతయే అర్ఘ్య స్వాహ అంటూ
గణపతి మంత్రంతో ఆ ప్రాతకాలంలో అర్ఘ్యం ఇవ్వడం అనే విధానం ఒకటి శాస్త్రంలో కనబడుతున్నది. కనుక సూర్యమండల భక్తిగా ఆ ప్రాతకాలంలో ఎర్రని స్వరూపంతో ఉన్న గణపతిని రక్త గణపతి అని ఉపాసించడం కనబడుతుంది. ముత్తుస్వామి దీక్షితులు ఈ రక్త గణపతి మీద కీర్తన కూడా రచించారు. ఇవన్నీ మంత్ర విశేషం. అందుకే ఆగచ్చోల్కాయ గంధోల్క పుష్పోల్కో ధూపకోల్కక దీపోల్కాయ మహోల్కాయ బలిష్టాథ విసర్జనం. ఇది గణపతి పూజలో ఒక విశేషంగా చెప్పబడుతున్న మంత్రం. ఈ మంత్రంలో విశేషం ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఉల్కాయ అనే మాట వచ్చింది. నేను ఖగోల్కాదిత్య అని చెప్పాను. గంధములో ఉన్న ఉల్క, వాయువులో ఉన్న ఉల్క. గంధం అంటే వాసన, ఇది పృథ్వీ లక్షణం. వాయువులో స్పర్శ, ఇలా పంచభూతాల్లో ఉన్న ఉల్క. ఉల్క అంటే ఇక్కడ తేజస్సు అని అర్థం, తోక చుక్క ఇలాంటి అర్థం కాదండి. ఖగోల్క అని ఆదిత్యుడి పేరు చెప్పాం. ఖగోల్క అంటే ఆకాశాన్ని తేజోమయం చేయబడం. కనుక పంచభూతాల్లో ఉన్న తేజస్వరూపంగా గణపతిని ఇక్కడ చూపిస్తున్నారు. అందుకే భూతాది సంసేవిత చరణం భూత భౌతిక ప్రపంచ భరణం అనే కీర్తనలో ముత్తుస్వామి దీక్షితులు ఆ భూతాది సంసేవిత చరణం అంటే పంచభూత స్వరూపంగా చెప్పడం జరుగుతున్నది. అందుకే కలుష విదూరం భూతాకారం హరాది గురుగుహ తోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబం అని అక్కడ భూతాకారం పంచభూతముల యందు ఉన్నటువంటి గణపతి తత్వాన్ని అక్కడ పేర్కొన్నారు. కనుక గణపతి అర్చన విధిని అనేక రకాలుగా చెప్పారు. గణపతిపై ప్రీతి కలిగిన వారు ఉభయ చతుర్థుల్ని వ్రతముగా పాటించవచ్చు. ఒక ఏడాది కృష్ణ చతుర్థులు చేస్తే మరొక ఏడాది శుక్ల చతుర్థులు చేయొచ్చు, లేదా రెండు చతుర్థుల్ని ఆయా విధానాలతో పాటించవచ్చు అనే విధానాన్ని ఇక్కడ చతుర్థికి ప్రత్యేకంగా గణపతిని పేర్కొని చెప్తున్నారు. ఎందుకంటే గాణాపత్యం ప్రత్యేక మతంగా ఉన్నది కనుక దానికి ప్రాధాన్యం గరుడ పురాణంలో కూడా కనిపిస్తున్నది. ఇప్పటి వరకు అన్ని వ్రతాలు మనం చెప్పుకున్నామా అంటే అన్నీ చెప్పే సమయం లేక కొన్ని ప్రధానమైనవి చెప్పుకున్నాం. ఇంతవరకు కొన్ని వ్రతాలు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు వ్రతాలన్నిటికీ సామాన్య నియమాలు. సామాన్య నియమాలు అంటే జనరల్గా కామన్గా చెప్పబడే కొన్ని నియమాలు, వాటిని చెప్తున్నారు ఇక్కడ. కొన్ని వ్రతాలకు కొన్ని ప్రత్యేక నియమాలు ఉంటాయి, కానీ సామాన్య నియమాలు ఏ వ్రతం చేయాలన్నా అది ఒకరోజు వ్రతం కావచ్చు, 5 రోజుల వ్రతం కావచ్చు. మనం చెప్పుకున్న భీష్మ పంచక వ్రతం ఉంది, ఏకాదశి నుంచి పూర్ణిమ వరకు కార్తీక మాసంలో. అలాంటప్పుడు 5 రోజుల పాటు మనం దీక్షగానే ఉంటాం. కొన్ని వ్రతాలు మండల దీక్షగా చేసేవి ఉంటాయి, మాస వ్రతం ఇత్యాదులు. 4 రోజుల పాటు మాస వ్రతం చేస్తాం. అప్పుడు మాసమంతా నియమం పాటించాల్సింది. ఒకరోజు వ్రతానికి ఆ ఒకరోజు నియమం పాటించాల్సింది. ఇది సాధారణంగా ప్రతి వారు తెలుసుకోవాల్సింది. ఎప్పుడు ఒకరోజు వ్రతమైనా సరే 4 రోజుల వ్రతాలైనా నియమాలు అన్నిటికీ కామనే. అయితే ఉపవాసాది భేదాలు కొన్ని వ్రతాలకు ఉండవు. కొన్ని వ్రతాలు ఉపవాసం అక్కర్లేదు, కొన్ని వ్రతాలకు ఉపవాసం కావాలి, కొన్ని వ్రతాలకి ఆహార నియమం అవసరం. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా మనకు చెప్పబడుతున్నాయి. అయితే సాధారణంగా అన్ని వ్రతాలకు ఉన్న నియమాలని ఇక్కడ వివరిస్తున్నాడు నారాయణుడు గరుత్మంతునితో. దాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. అసలు ముందు వ్రతం అంటే ఏమిటి, ఎందుకు చేయాలి అనేది చెప్పండి. ఇక్కడ ఈ వ్రతాలవి చేయగలమా అనే ప్రశ్న. కానీ మానవుడు చేయవలసింది ఎప్పుడూ ఒకటి ఉంది. అదేమిటి అంటే చిత్తశుద్ధి కోసం ప్రయత్నం. చిత్తస్య శుద్ధయే కర్మ, ఇది పెద్ద నిర్వచనం. రెండవ నిర్వచనం ఏంటంటే కృతఘ్నస్య నివృత్తయే. ఇది నాకేం కోరికలు లేవండి అందుకే నేను వ్రతాలు చేయట్లేదండి అన్నాడు ఒక ఆయన. కోరికలు లేకపోవచ్చు, కానీ నువ్వు జీవించి ఉన్నంత కాలం మాత్రం వ్రతాచరణ చేయవలసిందే, ఏదో ఒక వ్రతాన్ని పాటించవలసిందే. ఎందుకంటే చిత్తస్య శుద్ధయే, చిత్తశుద్ధి కోసం. రెండవది కృతఘ్నస్య నివృత్తయే, దీనికోసం చిత్తశుద్ధి ఏర్పడాలి. చిత్తము అంటే ఇది తెలుసుకోవాలి. కొందరు నా మనస్సు ఎప్పుడు శుద్ధమేనండి అని అంటూ ఉంటారు. ఇక్కడ చిత్తానికి మనం మాట్లాడే పదానికి చాలా తేడా ఉంది. చిత్తం అంటే అనేక జన్మల సంస్కారంతో ఉన్నటువంటి అంతఃకరణ వ్యవస్థ. అంతఃకరణం, ఈ బయటకు కనబడే ఇంద్రియాన్ని బహిష్కరణం అంటారు, లోపల ఉండేది అంతఃకరణం. ఇది పని తేడా బట్టి చిత్తము, మనస్సు, బుద్ధి, అహంకారం అనే వ్యవహరింపబడుతూ ఉంటుంది. ఈ చిత్తంలో అనేక జన్మల సంస్కారములు గూడు కట్టుకుని ఉంటాయి. అవి ఏంటో మనకు తెలియదు. ఆ మాటకు వస్తే మనస్సు ఎలా ఉంటుందో చూపించండి. బాహ్యేంద్రియములను అయితే చూపించవచ్చు, కానీ అంతఃకరణాన్ని మనం చూపించగలరా? ఆఖరికి నేను నాది అనుకునే మనస్సు కూడా నాకు తెలియదు. మనకే మన మనస్సు గురించి తెలియదు. అందుకే చిత్తశుద్ధి అంటే చిత్తంలో ఏ సంస్కారాలు ఉన్నాయో తెలియని కాడికి అది శుద్ధం అవునా కదా మనకి ఎలా తెలుస్తుంది? ఒకటి, పూర్తి శుద్ధమైతే కాదు. పూర్తి శుద్ధమైతే జన్మే దొరకదు.
చిత్తంలో పాప పుణ్య ఉభయకర్మ మిశ్రమమైన సంస్కారాలు దాగి ఉంటేనే మానవ జన్మ వస్తుంది. అందులో కొందరికి ఎక్కువ తక్కువలు తేడా తప్ప అందరికీ రెండూ ఉంటాయి. పాప పుణ్య సంస్కారములు రెండూ ఉంటాయి, సుఖ దుఃఖానుభవాలు రెండు జీవితంలో ఉంటాయి. భగవంతుడి జన్మ ఎందుకు ఇచ్చాడంటే మానవ జన్మ ఈ ఒక్క జన్మ మాత్రమే చిత్తశుద్ధి చేసుకోవడానికి అవకాశం ఉన్నది. అది ఎలా చేస్తారు? దీనికి సంస్కారములు కర్మలు అందుకోసం వచ్చాయి. ఇతరులైతే కర్మలు కోరికల కోసం చేస్తారు. వాళ్ళ కర్మ ఎందుకు చేయాలో చెప్పక్కర్లేదు, వారి కోరికే వారికి ప్రేరణ. వారి కోరికే వారిని కర్మ చేయించడానికి ప్రేరణ కలిగిస్తుంది. నాకు ఫలానా కోరిక తీరాలని ఒక వ్రతం, తీరితే మరొక వ్రతం ఉంటూ ఉంటాయి కదండి. మనకి తీరాలని తీరితే ప్రతి వారికి ఉంటాయి. కానీ ఇక్కడ కోరికలతో నిమిత్తం లేదు, చిత్తం శుద్ధం కావాలి. శుద్ధంగా చిత్తం లేనప్పుడు భక్తి కానీ జ్ఞానం కానీ లభించదు. ఇది గుర్తుపెట్టుకోండి. చిత్తశుద్ధి లేని వాడికి వేదాంత జ్ఞానం కలగదు. అందుకు చిత్తస్య శుద్ధయే కర్మ మొట్టమొదటిది. రెండవది దేనికి అంటే కృతఘ్నస్య నివృత్తయే, కృతఘ్నతా దోషం పోవడం కోసం చేయాలి. ఎందుకంటే సృష్టిలో ఏది మనం అనుభవిస్తున్నా అది భగవద్దత్తమే. భగవంతుడు అనేక రూపములైన దేవతల స్వరూపంగా ఉంటూ వివిధ దేవతా రూపములతో వివిధములైన శక్తుల్ని మనకు అనుగ్రహించాడు. కనుక సృష్టిలో మనం అనుభవించే ప్రకృతి శక్తులు కానీ, మనం ఈ శరీరంతో అనుభవించేటువంటి ప్రాకృతిక పదార్థాలు కానీ, ఇవన్నీ కూడా మనం సంపాదించుకున్నవి కావు, మనకి ఇవ్వబడినవి. తెలుసుకోవాలి. మన యొక్క పూర్వజన్మ పుణ్య విశేషం చేత మనకి ఇవన్నీ దేవదత్తము. ఈ అగ్ని వాయు సూర్యాది పంచభూతములు కానీ, వాటిని అనుభవించగలిగే ఇంద్రియములు కానీ, మీకు ఎంత చక్కటి ఆహార పదార్థం ఎదురుగా ఉన్నా తినగలిగే నోరు, అరిగించుకోగలిగే ఉదరం ఉండాలి కదండి. కనుక అవి సృష్టించి ఇవి ఇచ్చినది ఎవరు? ఇంద్రియాలకు శక్తినిచ్చిన వాడు ఎవడు? ఇది మనం ఆలోచిస్తే ఇవి భగవద్దత్తములు. కనుక ఇంద్రియ శక్తులు కూడా దేవతలే అని శాస్త్రములు చెప్తున్న విషయాన్ని మనం అనేక మార్లు చెప్తున్నాం. అందుకు వ్రతాచరణ ద్వారా ఆ దేవతలకు కృతజ్ఞత చెప్పాలి. కనుక సత్పురుషులు దేవతల పట్ల కృతజ్ఞత చెప్పుకోవడం కోసం వ్రతాలు చేస్తారు. సామాన్యులు కోరికలు తీర్చుకోవడం కోసం, దేవతల్ని మెప్పించడం కోసం వ్రతాలు చేస్తారు. ఎలాగోలాగా కోరికున్నవాడు కోరిక తీరడం కోసం చేస్తే, జ్ఞానం కోరినవాడు చిత్తశుద్ధి కోసం లేదా కృతజ్ఞతా దోషం పోవడం కోసం చేయాలి. కృతజ్ఞతా దోషం పోనంత వరకు మోక్షం రాదు. ఇది గుర్తుపెట్టడం. ఎంత వేదాంత విచారణ చేసినా కృతజ్ఞత తీర్చకపోతే మోక్షము రాదు. అందుకే అప్పు తీర్చని వాడు మళ్ళీ వెనక్కి రావాలా లేదా చూడండి. అప్పు తీర్చకపోతే మళ్ళీ వెనక్కి వచ్చి తీర్చవలసిందే. అందుకు అప్పు తీర్చడం ఎలాంటిదో ఈ కృతజ్ఞతా దోషాన్ని పోగొట్టుకోవడం కూడా అలాంటిదే. దేవరుణం తీర్చుకోవాలి. అందుకే దేవరుణం పితృరుణం తీర్చుకోవాలి. ఆ దేవరుణ పితృరుణములు ఋషి రుణములు మూడోది కూడా. ఈ మూడు రుణములు ప్రధానం. ఈ మూడు రుణములు తీర్చుకోవడం కోసమే వ్రతములు సత్కర్మలు ఇవన్నీ చెప్తున్నారు. అంతేగాని పొద్దుట్లేచిన దగ్గర నుంచి కొందరు ఒకటే కర్మ ఏమిటి? వండుకోవడం, తినడం, సంపాదించుకోవడం, మళ్ళీ వండుకోవడం, తినడం, సంపాదించుకోవడం, పడుకోవడం. ఇంకోటి ఇదే జీవితం అనుకునే వాళ్ళది పాప జీవనము అని అంటారు. ఈ కృతజ్ఞతాపూర్వకమైన వ్రతాచరణలు చేసే వాళ్ళని యజ్ఞ జీవనులు అంటారు. ఈ మాట ఎవరంటారు? ఋషులు అంటారు. అందుకే కృష్ణ పరమాత్మ యజ్ఞ జీవనం లేని వాళ్ళకి మంచి టైటిల్స్ ఇచ్చాడు. అఘాయు ఇంద్రియారామో మోఘ పార్థ సజీవతి అని చక్కగా చెప్పాడు. వాళ్ళు పాప జీవనులు, ఇంద్రియారాములు, బ్రతుకున్న వ్యక్తులు అన్నాడు. ఇంకా నేను ముదువుగా చెప్పాను కానీ అన్నాడు, మంచి పదులుగా చెప్పాడు మహానుభావుడు. అందుకే వ్రతాచరణ ఎందుకు ఇప్పుడు తెలిసింది కదా. కానీ ఏ వ్రతము లేని జీవితము పాపానుభవమే. అది వాడికి కృతజ్ఞతా దోషం కూడా సంక్రమిస్తున్నది. అందుకు వ్రతాచరణ అనేది చేయగలిగిన వ్రతములు చేయాలి. నిత్యకర్మలు కొన్ని ఉంటాయి, నైమిత్తిక కర్మలు ఉంటాయి. ఇప్పుడు వ్రతములు నైమిత్తిక కర్మ కిందకి వస్తాయి, తెలుసుకోవాలి. నిత్యకర్మలు అంటే సంధ్యావందనం, దేవతార్చన, దేవతాన్న నివేదనం ఇత్యాదులన్నీ నిత్యకర్మ. నైమిత్తిక కర్మలు అంటే ఏ ఏ తిథుల్లో, ఏ ఏ నక్షత్రాల్లో, ఏ ఏ వారాల్లో దేవతల్ని పితృదేవతలను ఆరాధించాలి అనేది అది నైమిత్తిక కర్మ. అలాగే ఏదైనా క్షేత్రానికి వెళ్ళినా, తీర్థానికి వెళ్ళినా ఆ వెళ్ళిన నిమిత్తంగా దేవ పితృ పూజ చేయాలి కనుక అవి నైమిత్తికములు. కనుకనే దేవ ఋషి పితృ రుణములు తీర్చుకోవడం కోసం నిత్యకర్మలు చేయాలి, నైమిత్తిక కర్మలు చేయాలి. కనుక వ్రతములు దేని కిందకు వస్తాయి? నైమిత్తిక కర్మల కిందకు వస్తాయి, తెలుసుకోవాలి. మూడో కర్మలు ఉన్నాయి, కామ్య కర్మలు. మనం హిందూ ధర్మాన్ని మొత్తం 3 భాగములు చేయవచ్చు. కామ్య కర్మలు అంటే ఒక్కొక్క కోరిక కోసం ఒక్కొక్క రకమైన కొత్త కొత్త యజ్ఞాలు కావచ్చు, వ్రతాలు కావచ్చు. అది కామ్యము అని చెప్పబడుతూ ఉంటాయి. కనుకనే నైమిత్తికంగా కొన్ని వ్రతములు మాత్రం చేసి తీరాలి. ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి.
కనుక వ్రతాచరణ అత్యంత ప్రధానం అనే విషయం తెలియదు కదా. ఇప్పుడు వ్రతాచరణం చేసేవాడు ఏ విధమైన నియమాలు పాటించాలో చెప్తున్నాడు. ఇప్పుడు వ్రతం ఎందుకు చేయాలో చెప్పాం. వ్రతం అనే మాటకు అర్థం చెప్తున్నాడు. వ్రతము అంటే శాస్త్రములు వర్ణించిన నియమముల్ని పాలించుట, ఇది చెప్తున్నాడు. శాస్త్రము విధించిన నియమముల్ని పాలించడమే వ్రతము. కనుక వ్రతము అంటే నియమ పాలన, ఇది ప్రధానమైన అర్థం. నియమ పాలనే వ్రతం. ఏ నియమాలు? మనకు మనం ఏదో నియమం పెట్టేసుకుని మనకు మనం నియమాలు నిర్ణయించుకుని ఆ నియమాల ప్రకారం వెళ్తామంటే కాదు. శాస్త్రం పెట్టిన నియమాలు అన్నమాట. కనుక ఎప్పుడు అనుకుంటుంది నియమం కూడా నీ ఇష్టానుసారం పెట్టుకోవడానికి లేదు. శాస్త్రం చెప్పిన ప్రకారంగా ఒక నియమం పెట్టుకుని వెళ్ళాలి. అనేది శాస్త్ర విహిత నియమ పాలన వ్రతము అని వ్రతానికి నిర్వచనం చెప్తున్నాడు స్వామి. ఈ వ్రతం చేసేటప్పుడు ప్రధానంగా నిత్యం త్రిశవణ స్నానం అధస్సాయి జితేంద్రియ. మొట్టమొదటిగా త్రిశవణ స్నానము అన్నారు. త్రిశవణ స్నానం అంటే త్రిసంధ్యలలో స్నానం. త్రిసంధ్యల్లో స్నానము. ఇక్కడ స్నానాలకు కూడా రకరకాల పద్ధతులు ఉన్నాయి. ప్రాతకాలంలో శిరస్నానం, ఇది ప్రధానం. అయితే స్త్రీకి నిత్యము శిరస్నానం చెప్పలేదు, పురుషుడికి నిత్య శిరస్నానం చెప్పారు. స్త్రీకి ప్రత్యేకమైనటువంటి జన్మల యందు శిరస్నానం, నిత్యము ఆమె కంఠస్నానమే శిరస్నానంతో సమానము అని చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే స్త్రీలకు ప్రత్యేకం చెప్పాను, ఈ రోజుల్లో వ్రతాలు పాటించేవాళ్ళు వాళ్ళే ఎక్కువ పురుషుల కంటే. వ్రతమే కాదు, మన ధర్మం కూడా స్త్రీల వల్లే బ్రతికిందని వివేకానంద మాటని మరొక వారు ఇక్కడ నేను స్మరించుకుంటున్నాను. ఈ పాటే నిలిచిందంటే వాళ్ళ వల్లే. వ్రతాలు పూజలు పునస్కారాలు వాళ్ళ వల్లే తెలుసు. ఈరోజు ఇదేమిటి, ఈరోజు ఎలా చేయాలి అని స్త్రీలను అడిగి చేసే పురుషోత్తములు కూడా మనకు తెలుసు. వాళ్ళకి ఇంకా ఎక్కువ జ్ఞానం ఉంటుందన్నమాట. చాలా సంతోషం. మొత్తానికి స్త్రీలకు కొన్ని చాలా మినహాయింపులు ఇచ్చారు. ఎందుకంటే ఆమెకున్న ప్రాకృతిక వ్యవస్థలో ఆమెకి ఎంత సహనం, ఎంత ఓపిక ఇత్యాదులు ప్రాకృతికంగా ఉన్నాయి కనుకనే ఆమె కొద్దిపాటి ఆచరణతోనే ఎక్కువ ఫలితం పొందవచ్చు అని స్త్రీకి కొన్ని మినహాయింపులు ఇచ్చారు. అందుకు స్త్రీకి నిత్య శిరస్నానం విధింపబడలేదు. అది ఇందులో తెలుసుకోవాల్సింది. అయితే 3 సంధ్యల్లో పురుషులు కూడా ఒకేలా స్నానం చేయడం అని లేదు. మధ్యాహ్న సంధ్యలో ఉపస్పర్శ అని అన్నారు. అంటే కాళ్ళు చేతులు కడుక్కుని గండూషించినా సరిపోతున్నది అని కొన్ని విధానాలు చెప్పారు. ఇలాగా త్రిసంధ్యల్లో స్నానము, అధశాయి వ్రతం చేస్తున్నంత కాలము నేలపై నిద్రించుట, అదేవిధంగా జితేంద్రియ ఇంద్రియ నిగ్రహము. ఇది చాలా ముఖ్యం ఏ వ్రత పాలనకైనా. ఇంద్రియ నిగ్రహం లేని వాళ్ళు అసలు వ్రతం చేయడం మానుకుంటే చాలా సంతోషం. అందుకనే నేను అన్ని వదిలేనండి అని మాట్లాడచ్చు. ఈ నెపంతోనైనా ఇంద్రియ నిగ్రహం తెచ్చుకుంటామని చెప్తున్నారు. దాని తర్వాత నిత్యకర్మని మానరాదు, ఇది చెప్తున్నాడు. నిత్యకర్మలంటే సంధ్యావందనాదులు మాత్రం మానరాదు. వ్రతం కదా ఇవాళ అక్కర్లేదని లేదు. అయితే నిత్యకర్మను క్లుప్తం చేసుకోవచ్చు వ్రతం కోసం. వాటిని ఎందుకంటే సమయం దానికి ఎక్కువ కేటాయించాలి కనుక వీటిని క్లుప్తం చేసుకోవచ్చు, కానీ మానరాదు. అదేవిధంగా పతిత జనులతో సంభాషణ కూడదు వ్రతం ఉన్నప్పుడు. అలాగే లౌకికమైన విషయములపై భాషణ కూడదు. ఇవన్నీ నేను చెప్పిన కాదు, విష్ణువు గరుత్మంతుడికి చెప్తున్నాను. అంటే మనకి ఈరోజు పండగ వచ్చిందంటే ఉదయం నుంచి మన ఛానల్స్ వారు ఏ సినిమాలు ఇస్తారో ముందే తెలుసుకుని వాటి కోసం అంకితమై కూర్చుంటారు. అందులో ఏది కూడా వ్రత దేవునికి సంబంధించింది కాదు. ఒకవేళ అలాంటివి ఇచ్చినా వాటిని కల్పితం చేసి పాడు చేస్తారు. అంటే ఇవన్నీ ఎటు లాగుతున్నాయి, మనల్ని లౌకికం వైపు లాగుతున్నాయి. ఇవన్నీ కూడా మనకి లౌకిక కాలక్షేపాలు అయిపోతాయి. ఇవి మనల్ని భగవత్ చింతన నుంచి దూరం చేస్తాయి. కనుక భగవద్ విముఖం చేసేటువంటి లౌకిక చింతల జోలికి ఆ వ్రతం ఉన్ననాళ్ళు వెళ్ళరాదు. అది ముఖ్యంగా చెప్తున్నాను. ఆ తర్వాత మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ వ్రత సమయంలో ఏ రోజు మీరు వ్రతానికి సంకల్పించుకున్నారో ఆ రోజు నుంచి వ్రత పరిసమాప్తి అయ్యే వరకు కూడా క్షురకర్మలు చేసుకోరాదు. ఇది ఒకటి ప్రధానంగా చెప్పాడు. తర్వాత కంచు పాత్రలో జలము కానీ ఏదైనా స్వీకరించరాదు అని ఇది ఒకటి చెప్తున్నారు. ఇక్కడ కంచు పాత్రలతో ఏది తీసుకోరాదు. అంటే మామూలు సమయాల్లో కంచు పాత్రలో జలపానం కొంత చెప్పబడుతోంది, కానీ కంచు రాగి ఈ 2 పాత్రల్లో పాలు కానీ కొబ్బరి నీరు కానీ ఇవి వేస్తే కళ్ళుతో సమానం అని చెప్పారు. అందుకు రాగి పాత్రలో కంచు పాత్రలో సాధారణంగా ఎప్పుడు కూడా పాలు మొదలైన స్వీకరించరాదు. వ్రతాచరణ సమయంలో ఈ కంచు ఇనుము లాంటి పాత్రల్ని వాడరాదు. అదేవిధంగా అన్నము కూడా మితమైనటువంటి అన్నము, ప్రాణరక్షణకి ఎంత అవసరమో అంత అయిన మాత్రమే స్వీకరించాలి. ఏది ఉపవాస నియమం లేని వ్రతాల్లో అన్నాన్ని మితంగా తీసుకోవాలి. పైగా అలంకారాలు, కొత్త వస్త్రాలు ధరించడం ఇత్యాదులు ఆ సమయంలో విడిచిపెట్టాలి. అంటే శుభ్రత కోసం స్నానాదులు ఇత్యాదులే తప్ప
అలంకారం కోసం దేహాభిమానం చూపించడం కూడదు వ్రతాచరణ సమయంలో. అంతేకాదు వ్రత దీక్షా సమయంలో నూతన వస్త్రధారణ కూడదు. అంటే ముందు దీక్షా వస్త్రం ధరించిన మధ్య మధ్యలో కొత్త వస్త్రాలు ధరించడం మాత్రం కూడదనే దీనిలో చెప్తున్న విషయం. అంతేకాదు వ్రతాచరణ చేసే ముందు శ్రేష్టమైన పని ఏమిటంటే పంచగవ్య ప్రాసన. ఏదైనా ప్రత్యేక వ్రతం చేసే ముందు పంచగవ్యముని ప్రాసన చేయడం చాలా శ్రేష్టము. ఎందుకంటే పంచగవ్యములు అంటే తెలుసు కదా, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రము, గోమయం. గోమలం అనరా, అది మలం కాదు ఎప్పుడు కూడా, గోమయం. వీటిని తీసుకుంటారు. వీటిని తీసుకునే పద్ధతి కూడా తెలియాలి. వాటిని ఏ ఏ ప్రమాణాలతో తీసుకోవాలో కూడా లెక్క చెప్పాడు. ఏది ఎంత ప్రమాణాలతో తీసుకోవాలి. వీటిలో కుశతో, కుశ అంటే గర్భ, దాంతో మంత్రంతో దాన్ని అభిమంత్రణం చేస్తారు. ఈ అభిమంత్రణం చేయగానే పంచగవ్యముల్లో అద్భుతమైన శక్తి ప్రవేశిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా గోపంచకాన్ని హీనభావంతో చూస్తే వాడు నరకగామి అవుతాడు అని ఇక్కడ విష్ణువు గరుత్మంతుడు చెప్తున్నాడు. గోపంచకంపై హీన దృష్టి పనికిరాదు. ఎందుకంటే వాటికి మలదోషం లేదు, ఎప్పుడూ లేదు. ఈ మధ్యనే పాశ్చాత్యులు కూడా గోమూత్రంలో ఉన్న దివ్యశక్తుల మీద రీసెర్చ్ చేసి రిపోర్ట్ ఇచ్చారు ఈ మధ్య. కానీ ఆ మధ్య మన వేదంలో ఎంత చక్కగా చెప్పారో చూడండి. కనుకనే ఎప్పుడైనా గోపంచకంపై కించ దృష్టి పనికిరాదు. పేడ ముట్టుకోవడానికి కొందరికి అసహ్యం. పంచగవ్యం ముట్టుకోవాలంటే మొక్కను చిక్లిస్తారు, అదొక పాపం. మళ్ళీ ఆ పాపం పోవడానికి ఏ పంచగవ్య ప్రాసన చేయలేదు మనకి. దీన్ని కుశతో అభిమంత్రించి పంచగవ్య ప్రాసన చేయడం. పంచగవ్య ప్రాసన అంతవరకు మన శరీరగతమైన మనోగతమైన, శరీరం అంటే స్థూలమే కాదు, సూక్ష్మకారణ శరీరగతమైనటువంటి దోషాలని తొలగించి వ్రతానికి కావలసిన యోగ్యతని ఇస్తుంది శరీరానికి. ఇది అసలైన శుద్ధతని ఇస్తుందిట. ఎందుకంటే మీరు బయట ఎన్ని లేపనాలతో స్నానం చేసినా అది బాహ్య శరీర శుద్ధి చేస్తుంది, కానీ అంతఃశుద్ధి కావాలి. అందుకే స్నానం సగం శుద్ధే. స్నానానంతరం ఆచమనం చేయడం వల్లనే మళ్ళీ శుద్ధి వస్తుంది. అందుకే ఆచమనం నుండి ఏ కర్మ చేయాలి. దాని తర్వాత భస్మధారణ, తిలకధారణ మూడవ శుద్ధిని ఇస్తుంది. వాడు తర్వాతే వాడు కర్మకు యోగ్యత సంపాదించుకుంటాడు. పంచగవ్య ప్రాసన ఒక వ్రతానికి కానీ దీక్షకు కానీ ప్రారంభించే ముందు చాలా ప్రధానం. ఎందుకంటే వాటికి కావలసిన శుచి, అంతఃకరణ శుద్ధి పంచగవ్య ప్రాసన వల్ల వస్తున్నది.